కాంగ్రెస్తో పొత్తు కోసం ఎదురుచూసి చివరికి ఎలాంటి స్పందన పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవడంతో తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో స్వయంగా ఒంటరిగా తామే బరిలోకి దిగుతామని అనౌన్స్ చేసినటువంటి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు ఇప్పుడు అభ్యర్థుల కొరత ఏర్పడింది. 119 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేయడానికి కార్యకర్తలు, నాయకులు, ఆశావహులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటూ 119 నియోజకవర్గాల్లో బరిలో దిగుతున్నామని అనౌన్స్ చేసినప్పటికీ ఇప్పటికీ కూడా అభ్యర్థుల కొరతే కనిపిస్తోంది. ఆశావహుల నుంచి దరఖాస్తులు ఇంకా రాలేదు. 119 నియోజకవర్గాల్లో కేవలం 62 అభ్యర్థనలు మాత్రమే వచ్చాయి తాము బరిలో దిగుతున్నట్టుగా. అందులో స్వయంగా పాలేరు నుంచే బరిలోకి దిగుతానని షర్మిల అనౌన్స్ చేసినప్పటికీ అక్కడ 8 అప్లికేషన్స్ వచ్చాయి. ఇక విజయమ్మతో పాటు లేకుంటే బ్రదర్ అనిల్ కుమార్ కూడా పోటీ చేస్తారని భావించినటువంటి సికింద్రాబాద్లో మ్యాక్సిమం అప్లికేషన్స్ వచ్చాయి. అక్కడ 12 అప్లికేషన్స్ వచ్చాయి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే 62 అప్లికేషన్స్ మాత్రమే వచ్చాయి. అయితే దీనికి ప్రధాన కారణం వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఒక డెసిషన్స్ ప్రాపర్గా తీసుకోలేకపోవడం, దీంతో పాటుగా సంస్థాగతంగా పార్టీ నిర్మాణం మీద ఇప్పటిదాకా దృష్టి పెట్టకపోవడం. పార్టీ ఏర్పడిన నాటి నుంచి తానే ఒంటరిగా అన్ని పనులు చేస్తూ వస్తున్నటువంటి షర్మిలకి నాయకుల కొరత ఉంది. గతంలో షర్మిల పార్టీలో జాయిన్ అయినటువంటి సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ పార్టీని వీడారు. దీంతో పాటుగా కాంగ్రెస్తో పొత్తు కోసం ఎదురు చూస్తున్నారని తెలిసిన వెంటనే రాఘవరెడ్డి అలాగే ఏపూరి సోమన్న కూడా పార్టీని వీడి వెళ్లారు. పార్టీ ఏర్పాటు అయిన దగ్గర నుంచి పాదయాత్రలతో పాటుగా ఆందోళనలు, నిరుద్యోగ దీక్షలు ఇవన్నీ చేస్తూ వచ్చినటువంటి షర్మిల కేవలం తాను మాత్రమే అందులో పార్టిసిపేట్ చేశారు. నాయకత్వ నిర్మాణంపై దృష్టి పెట్టలేదు. పార్టీ సంస్థాగతంగా బలపడడానికి తీసుకోవాల్సిన చర్యల మీద ఫోకస్ పెట్టలేదు అనే భావన స్వయంగా పార్టీ కార్యకర్తల్లోనే వినిపిస్తుంది. గతంలోనే తీవ్ర స్థాయిలో నిరసనలు, పాదయాత్రలు ఇవన్నీ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటానికి స్వయంగా తానే కేంద్ర ప్రభుత్వానికి కూడా కంప్లైంట్లు చేసి వచ్చినప్పటికీ ఫోకస్ మాత్రం పార్టీ మీద పెట్టలేదు. తనంతట తానుగా ఒంటరిగా బయలుదేరడం, లేకుంటే పాదయాత్రలు వీటన్నిటిలో ఒక కార్యకర్తల్ని, నాయకుల్ని ఇన్వాల్వ్ చేసుకోలేకపోవడం, సంస్థాగతంగా నిర్మాణం చేయలేకపోవడం పెద్ద ఎఫెక్ట్గా కనిపిస్తోంది వైఎస్ఆర్టీపీకి సంబంధించి. తెలంగాణలో ఇక్కడ పాలన సరిగా లేదు, రాజన్న రాజ్యం రావాలి, తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, కేసీఆర్ ప్రభుత్వం కమిషన్లకు అలవాటు పడింది అంటూ కంప్లైంట్లు చేసినటువంటి షర్మిల ఆ దిశగా ముందుకెళ్లే ప్రయత్నం, దీంతో పాటుగా సంస్థాగతంగా నిర్మాణాలు చేపట్టకపోవడం అనేది పెద్ద ఎఫెక్ట్ పడింది. ఇక ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బయటికి వచ్చినటువంటి సీనియర్ లీడర్ నిజామాబాద్కు చెందినటువంటి ఆకుల లలితని వైఎస్ఆర్టీపీలో చేర్చుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించి బయటకు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితను వైఎస్ఆర్టీపీకి రావాలని ఆహ్వానాలు పంపించింది షర్మిల తమ పార్టీ అధికార ప్రతినిధులతో. గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఆకుల లలితకి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్నటువంటి అనుబంధం దృష్ట్యా తిరిగి తమ పార్టీలోకి రావాలని ఆహ్వానాలు అయితే అందాయి. ఇప్పటికైతే నాయకత్వం కొరత ఉంది, అక్కడ నాయకులు కనిపించట్లేదు, అభ్యర్థుల కొరత ఉంది. 119 నియోజకవర్గాల్లో బరిలో దిగుతామని అనౌన్స్ చేసినప్పటికీ కూడా గతంలోనే అతని సన్నిహితులు మాత్రం 15 నుంచి మ్యాక్సిమం 20 స్థానాల్లో బరిలో దిగితే చాలు అని చెప్పినప్పటికీ, సలహాలు సూచనలు ఇచ్చినప్పటికీ కూడా షర్మిల పట్టించుకోలేదు. అయితే షెడ్యూల్ రిలీజ్ అయింది, ఇంకా నోటిఫికేషన్ రానందున నోటిఫికేషన్కి చాలా సమయం అయితే ఉంది కాబట్టి అప్పటిదాకా అభ్యర్థుల కోసం ఎదురు చూడాలని ఇక అసంతృప్తులు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ లిస్ట్ అనౌన్స్ చేసింది, కాంగ్రెస్ పార్టీ 55 మందితో ఫస్ట్ లిస్ట్ ఇచ్చింది, బీజేపీ దగ్గర నుంచి ఇంకా రాలేదు. కాబట్టి అసంతృప్తులు ఎవరైనా ఉంటారేమో, ఆశావహులు ఎవరైనా ఉంటారేమో, వారిని తమ పార్టీలో చేర్చుకొని తమ వైఎస్ఆర్టీపీ తరఫున అభ్యర్థులుగా బరిలోకి నిలపాలని షర్మిల అయితే భావిస్తున్నారు. ఇప్పటికైతే ఏకైకంగా కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఆకుల లలిత. మరి ఆకుల లలిత గతంలో వైఎస్ఆర్ తో ఉన్నటువంటి అనుబంధం, మా పార్టీలో కలిసి పనిచేసినటువంటి ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వైఎస్ఆర్టీపీలో జాయిన్ అవుతారా లేదా? మొత్తానికైతే అభ్యర్థులు కావాలను అనేటువంటి ప్రకటన, స్లోగన్ అయితే వైఎస్ఆర్టీపీలో కనిపిస్తోంది.